మీ ఇంత కెరియర్లో మీరు బాగా ఇష్టపడి మీరు ఓన్ చేసుకొని మనసుకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటండి ఇన్ని సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన పాత్ర? అన్నీ నేను చేసిన అన్ని సినిమాలు అదే మీరు ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు, ఆడియన్సే గుర్తుపెట్టు. మిస్టర్ పెళ్ళాం కొన్ని చోట్ల మేడం మీరు మిస్టర్ పెళ్ళాంలో భలే చేశారు మేడం అన్నప్పుడు నాకు అదొక గ్రేట్ ఫీలింగ్. ఇంకొన్ని చోట్ల మేడం మీరు శుభ సంకల్పంలో భలే చేశారు మేడం మీరు అంటారు. కొన్ని చోట్ల వెళ్తే శుభలగ్నం, ఇలా ఒక్కొక్క సినిమా గురించి మాట్లాడుతుంటారా. ఒక్కొక్క సినిమాలతో మేడం సిస్సింద్రిలో ఆ సాంగ్ చాలా బాగుంటుంది మేడం, చాలా బాగుంటుంది ఆ సాంగ్ కూడా. చిన్ని తండ్రి నిన్ను చూడగా, నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. పాడండి పాడండి నా పాట 2 లైన్లు, జస్ట్ 2 లైన్ అంతే, నాకు మళ్ళీ రాదు అది. చిన్ని తండ్రి నిన్ను చూడగా 1000 కళ్ళైనా సరిపోరా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దృష్టంతా తగిలేనురా. నేను ఇప్పుడు ఆ సాంగ్ నేను మా బాబుకి పాడుతున్నారా? అఖిల్ పాడిన సాంగ్ని మా బాబు పాడుతుంటాను, చాలా ఇష్టం. అలా ఆ సాంగ్ చాలా ఫేమస్ అయింది. ఆ సాంగ్ చూసినప్పుడు ఆ సాంగ్ గుర్తు చేస్తుంటారు. ఇలాగా అన్ని క్యారెక్టర్స్ నాకు ఇష్టం. సో దీనివల్ల నాకు తెలిసింది ఏంటంటే జనాలకు నచ్చిన పాత్రలే మీకు నచ్చుతాయి అంతే, మీకంటూ మీకేమి స్పెషల్గా ఏమి లేదు. స్పెషల్ అంటే ప్రజలు బాగా ఇష్టపడ్డది మీకు నచ్చుతుంది. ఎందుకంటే నేను అన్ని క్యారెక్టర్స్ అన్ని విధంగా చేయాలని ఇష్టపడతాను కాబట్టి నాకు పర్టికులర్గా ఏమీ ఇది లేదు. మీకు ఇండస్ట్రీలో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు, సౌందర్య గారు, రోజా. ఇంకా మీరు రోజాతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందా లేకపోతే? రోజా గారు అప్పుడప్పుడు లేదు, రోజా గారు కానీ రమ్యకృష్ణ గారు కానీ చాలా అందరు హీరోయిన్స్తో నేను యాక్ట్ చేశాను. అందరితో ఫ్రెండ్లీగా ఉంటా. సినిమా అయిన వెంటనే వాళ్ళు మర్చిపోతాను, నేను మర్చిపోతాను, ఇది ఫ్యాక్ట్ కదా, ఫ్రాంక్గా చెప్పాలంటే అంతే. బట్ సౌందర్య గారు అలా కాదు. సౌందర్య నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే తను కన్నడిగా, నేను కన్నడ మాట్లాడతాను. సో అందువల్లనే ఏమో మా ఇద్దరికి కోఇన్సిడెంట్ బాగా వర్కౌట్ అయింది. మేము ఇద్దరు కలిసి ఒక 3 పిక్చర్స్ చేసాము. అక్కడ బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము ఇద్దరు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా మాట్లాడతారు. మా నాన్నగారు కానీ, మదర్ కానీ, వాళ్ళ అన్నయ్య కానీ అందరూ బాగా కలిసిమెలిసి ఉంటారు. పర్సనల్గా కూడా ఎప్పుడైనా ఇంటికి ఫోన్ చేసి, తను మామూలుగా ఊరికే ఉంటే కూడా ఫోన్ చేసి మాట్లాడేది. తను కన్నడలో ఒక సినిమా ప్రొడ్యూస్ చేసింది. అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పింది, నేను ఒంటరిగా ఉన్నాను, నువ్వు రావే, నువ్వు వస్తే తోడు నాకు నేను అప్పుడు యాక్టింగ్ మానేస్తాను, మ్యారేజ్ అయింది. నువ్వు రా, నేను మీ ఆయనతో మాట్లాడతాను, నువ్వు రా, నాతో పాటు ఉండు, ఒక 1 month అక్కడెక్కడో లొకేషన్స్ చాలా బాగుంటుంది అని పిలిచింది. బట్ నేను వెళ్ళలేకపోయాను. అలా చాలా డీప్ ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది. తను చనిపోయినప్పుడైతే నేను ఎంత ఇండస్ట్రీలో అందరూ ఏడ్చారు, లేదని లేదు. బట్ నాకైతే పర్సనల్గా నేను చాలా నేను ఎలా వేడుకున్నానంటే, దేవుడా ఎందుకు నన్నే తీసుకెళ్ళచ్చు కదా, అమ్మాయిని ఉంచొచ్చు, అంత అందంగా ఉంటుంది, ఎంత పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్, అంత మంచి ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఒక అండర్స్టాండింగ్ ఏ ఫ్యామిలీలో ఉండదని నేను చూశాను కళ్ళ. అంత మంచి హీరోయిన్, అంత మంచి అమ్మాయిని, బొమ్మలా ఉంటుంది, ఆ అమ్మాయిని ఎందుకు తీసుకెళ్ళాను, అన్నీ తీసుకెళ్ళొచ్చిండే కదా అని కూడా ప్రేయర్ చేశాను. ఇప్పటికీ తలుచుకుంటే నాకు కళ్ళంటే నీళ్ళు వస్తుంది. అన్ఫార్చునేట్లీ పోయింది. అంటే మీకు బాగా ఇష్టమైన వ్యక్తులు సౌందర్య గారు, ఈవి సత్యనారాయణ గారు. ఈవీవి గారు కూడా చాలా సడన్గా ఆయన ఈవీ గారు పోయినప్పుడు కూడా నాకు వచ్చి చూడలేకపోయాను. అంటే నాకు చెన్నైలో ఉన్నాను, తొందరగా వచ్చి చూడలేకపోయాను. నేను నాకు అప్పుడు ఏదో సమ్ బిజీగా ఉన్నాను, నేను అప్పుడు చెన్నైలో రాలేకపోయాను. అది కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంత తొందరగా ఆయన పోతారు నేను అనుకోలేదు. ఇంత మంచి డైరెక్టరు, నాకు ఒక లైఫ్ ఇచ్చిన డైరెక్టర్. వెరీ అన్ఫార్చునేట్. కొన్ని ఏంటంటే మనకి లైఫ్లో వీళ్ళు చాలా ఇంపార్టెంట్, వీళ్ళు మన జీవితాన్ని మలుపు తిప్పిన వాళ్ళు, మనతో ఎప్పటికీ ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. ఆ టైంలో ఇలాంటి వినాల్సి వచ్చినప్పుడు ఇట్స్ లైక్ వెరీ పెయిన్ఫుల్. సౌందర్య తను ఎలా ఫీల్డ్కి వచ్చింది,
అంత అన్నీ అంత చెప్పింది తను ఎలా వచ్చింది యాక్చువల్గా, అది ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ అయిందని చెప్పింది నా దగ్గర. అమ్మాయి ఫ్యూచర్ అనుభవించకుండా పోయిందని చాలా ఫీల్ అయ్యాను. ఆమెకు కూడా మీలాగే కసి, సినిమాలు ఏదో చెయ్యాలి, సాధించాలని ఒక తపన, ప్లస్ వాళ్ళ నాన్నగారి కోసం తను వేసింది. యాక్చువల్గా తనకి సినిమా అంటే ఇష్టం లేదు, వాళ్ళ నాన్నగారి కోసం చేసింది. బట్ ప్రూవ్ చేసింది. మళ్ళీ తర్వాత తనకి కసి వచ్చింది, బాగా చేసింది. చాలా అంటే స్టార్టింగ్ తను కూడా అంటే వాళ్ళ నాన్నగారు సపోర్ట్, అమ్మాయి పెద్ద స్ట్రగుల్ అవ్వలేదు, వాళ్ళ నాన్నగారు ఫుల్ స్ట్రగుల్ అయ్యి అమ్మాయిని హీరోయిన్గా తీసుకొచ్చారు. బట్ ఆయన కూడా చాలా రోజులు అనుభవించలేకపోయారు. ఆ అమ్మాయి లేదు, వాళ్ళ అన్నయ్య కూడా లేదు. లాస్ట్లో వాళ్ళ అమ్మగారిని ఒంటరిగా వదిలేసి ముగ్గురు వెళ్ళిపోయారు. సమ్టైమ్స్ సమ్ లైఫ్స్ ఆర్ లైక్ దట్, మనం డెస్టినీ సో బ్యాడ్. అక్కడ అలాంటప్పుడు దేవుడి దగ్గర ఏం చెప్పని నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అలా అన్నీ ఇచ్చేసి లాస్ట్లో తీసుకెళ్ళిపోయాడు అనిపిస్తుంది. ఆమెని మీ పర్సనల్ లైఫ్ గురించి ఒక విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. అంటే మీరు ఇంత గొప్ప కెరియర్లో ఇంత గొప్ప స్థితికి వెళ్ళి చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించి రివార్డులు తెచ్చుకున్నారు. బట్ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ యూ. మీ పర్సనల్ లైఫ్ అంత బెడ్ ఆఫ్ రోజెస్గా, అంత బ్యూటిఫుల్గా, అంత లైవ్లీగా లేదని విన్నాను నేను. ఎస్పెషలీ మీ ఇష్యూస్ విత్ యువర్ బ్రదర్స్ వైఫ్, చాలా అప్పుడు కేసు నడిచి, ఫ్యామిలీ మీ వర్క్ కాదు నేను అనేది, మీ హస్బెండ్ పిల్లల గురించి నేను చెప్పట్లేదు. మీ లైఫ్, యువర్ బ్రదర్స్ వైఫ్తో ఇష్యూస్, అలాగే మీ దత్తత తీసుకున్న చెల్లెలు ఒక ఆవిడ మిమ్మల్ని చాలా దారుణంగా చీట్ చేశారంట ఎట్ అ పాయింట్ ఆఫ్ టైం. అదంతా ఏం లేదు. మీ సిస్టర్తో అంతా నాకేం ప్రాబ్లం లేదు. ఇంకా బ్రదర్ వైఫ్ అంటే వాళ్ళు యాక్చువల్గా మా బ్రదర్ మావయ్య అంటే ఫాదర్ ఇన్లా ఉన్నాడు కదా, ఆయన మాట్లాడాడు నా దగ్గర. కొంచెం మీ బ్రదర్తో చెప్పమ్మా, డివోర్స్ కావాలి మాకు. వాళ్ళిద్దరిలో మిస్అండర్స్టాండింగ్ నాకు తెలియదు, ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను కూడా, ఏదైనా అకేషనల్గా వెళ్తాను తప్ప మిగతా టైంలో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను వాళ్ళ విషయంలో. సరే, ఆయన నాతో మంచి రిలేషన్షిప్తో మాట్లాడేవాడు ఎప్పుడైనా. ఆయన మీ బ్రదర్తో కొంచెం చెప్పమ్మా, అలా డివోర్స్ కావాలి, సెటిల్మెంట్ కావాలని. సో నేను చెప్పాను, లేదండి నేను చెప్తే బాగుండదు, అది ఇంకొకరు లైఫ్లో నేను వెళ్ళి ఇప్పుడు నువ్వు చెయ్యిరా, నువ్వు చెప్పరా నేను చెప్తే బాగుండదు, అది మీరే మాట్లాడండి, నేను చెప్తే బాగుండదు, నేను ఇన్వాల్వ్ అవును ఇందులో అని చెప్పాను. సరే, రేపు ఏదైనా వస్తే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న. అంటే ఒక థ్రెటనింగ్ లాగే చెప్పాడు ఆయన. నేను అనుకోలేదు, ఏదో నాకు చెప్తున్నాడని అనుకోలేదు. నన్ను రేపు ఏది దూషించకూడదు మీరు అన్నాడు ఆయన. సరే, ఏదో వాళ్ళలో చూసుకుంటారని నేను వదిలేశాను. కట్ చేస్తే నా మీద కేసు పెట్టారు డౌరీ విషయంలో, నేను ఏదో ఇన్వాల్వ్ అయ్యానని చెప్పి. నేను ఆ అమ్మాయి పెళ్లి వచ్చినప్పుడు నేను ఫుల్ దీంట్లో ఉన్నాను, స్పీడ్లో ఉన్న మన సినిమాలో బిజీగా ఉన్నాను. ఆఫ్టర్ నాకు 10 lakhs ఇవ్వు అని చెప్పి నేనేదో అడిగినట్టు వాళ్ళు అలా అంతా కేసు పెట్టారు. చాలా చీప్గా ఉండింది అది, ఆ కేసు వాళ్ళు. అది మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు, అని మీరు అడిగారు కాబట్టి చెప్తాను. అంటే ఎందుకు అడుగుతున్నానంటే, ఆమెని ఇప్పుడు అన్ని ఛానల్స్లో, పేపర్లలో, అన్ని చోట్ల మిమ్మల్ని ఒక పెద్ద విలన్ చేసి చెప్పారు. అంటే అది సెలబ్రిటీ అంటేనే అలాగే కదండి, అది ముందు అది కరెక్టా కాదా, నిజమా అబద్ధమా అని కూడా ఎవరు కనుక్కోరు. అది ఏం తెలియకుండా సెలబ్రిటీ గురించి చెప్తున్నారా వెంటనే వేసేస్తున్నారు, ఛానల్స్లో కానీ, మీడియాస్లో కానీ, పేపర్స్లో కానీ వచ్చేస్తుంది. ఆ టైంలో నేను హర్ట్ అయ్యాను, కొంచెం బాధపడ్డాను. అందరూ సరే, వాళ్ళు ఏదో తెలియకుండా చెప్తున్నారు, వాళ్ళు అంటే మనీ కోసం వాళ్ళు చేశారు. బట్ నన్ను ఇన్ని రోజులు సినిమాలో పైకి తెచ్చిన మీడియా ఛానల్స్ వాళ్ళు నాకు సపోర్ట్గా ఉన్నారు కదా, నా గురించి మంచిగానే చెప్పారు. ఈరోజు ఒక చిన్న విషయం నా దగ్గర అట్లీస్ట్ ఒక క్లారిఫై కూడా చేసుకోకున్నట్టు చెప్పేస్తున్నారని కొంచెం బాధపడ్డాను. తర్వాత ఓకే, అది అలాగే ఇదైపోయింది. కానీ ఇప్పటికీ కూడా ఆమని అంటే మీరు సాధించిన విజయాలు, మీరు గెలుచుకున్న అవార్డులు అవేమీ రావు. గూగుల్లో ఆమని అని కొట్టగానే ఫస్ట్ అదే వస్తుంది, తమ్ముడి భార్యని మోసగించేసిన ఆమని అని వస్తుంది.
సో ఇది అంటున్నా హౌ ఇట్స్ ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. నిజంగా పెయిన్ఫుల్. ఎందుకంటే అది బాగా తెలుస్తుంది కళ్ళకి, అందరికీ తెలుస్తుంది, ఆడియన్స్కి తెలుస్తుంది. డబ్బు కోసం వాళ్ళు నేను బిజీగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు. నేను ఆఫ్టర్ ఆల్ 10 lakhs కోసం డౌరీ కోసం నా బ్రదర్ని పెట్టి నేను చేస్తాను అలా. అది నాది చాలా ఫన్నీగానే ఉంది అది అనుకుంటే. బట్ నేను ఇది చేయలేదు. సెటిల్మెంట్ మళ్ళీ చేసేప్పుడు కూడా నేనే ఇంకా 10 lakhs ఇచ్చాను. సెటిల్మెంట్ తప్పు లేకపోయినా సెటిల్మెంట్ కోసం, ఎందుకంటే మా బ్రదర్ సఫర్ అవుతున్నాడు అని అది ఆయన ముందే మాట్లాడుంటే బాగుండేదేమో బ్రదరు. వాళ్ళు ఏదో మిస్అండర్స్టాండింగ్. సో ఇది నన్ను మధ్యలో ఎందుకంటే ఒక సెలబ్రిటీ కదా, ఇరుక్కోబెడితే వర్క్ తొందరగా అయిపోతుందని ఏమో నన్ను ఇరుక్కోబెట్టారు. సో ఓకే, నేను బ్రదర్ కోసం ఒకటి, సెకండ్ వాళ్ళ పిల్లల కోసం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు నాకు చాలా పెట్టుగా ఉంటారు. చాలా క్లోజ్. అలా అమ్మాయి ప్రీతి అని చాలా క్లోజ్. నేనంటే చాలా ఇష్టం. అత్త అని చాలా ప్రేమగా ఉంటుంది. అది వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు, మా బ్రదర్కి తెలుసు. చాలా ఇదిగా ఉంటుంది. సో నేను డబ్బు ఈరోజు వస్తుంది వెళ్తుంది, మన పిల్లలు బాగుంటే చాలా, ఎక్కడున్నా బాగుంటే చాలా నేనే సెటిల్మెంట్ చేస్తాను. నేను సగం బ్రదర్కి సపోర్ట్ చేసి సెటిల్మెంట్ చేస్తాను. పిల్లలు బాగుంటారు, అంతే నాకు కావాల్సింది.